సభకు నమస్కారం. ఇక మా బతుకులు తగలట్టండి. అచ్చచ్చా! ఈ కోడల పిల్ల లిప్‌స్టిక్ రాసుకో అంటే ఓ తెగ రాసేసుకుంటుంది. నేనే రాసుకోలేదు ఇప్పుడు వరకుని. దీనికి ఎందుకంత టిక్కు? ఏమ్మా టిక్ టాక్ అవసరమా నీకు? అది టిక్ టాక్ కాదురా ఎదవా లిప్ టిక్. అదే లేవమ్మా లిప్ టిక్. స్పీకర్‌ని అసభ్య పదజాలంతో దూషిస్తే సస్పెండ్ చేసేస్తాను. టాటా సఫారీ అచ్చచ్చా! ఏమ్మా లిప్‌స్టిక్ అవసరమా నీకు? నా పెదాలకి నా మొగుడు డబ్బులతో కొనుక్కున్న లిప్‌స్టిక్ రాసుకుంటే ఆవిడ గారికి వచ్చే నష్టం ఏంటో? ఏమా ఆవిడ పెదాలకి ఆవిడ లిప్‌స్టిక్ రాసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? అచ్చచ్చా లిప్‌స్టిక్ వేసుకుంటే వేసుకుంది కానీ ఇంట్లో ఉన్నప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు తినడానికి వెళ్ళినప్పుడు ఎందుకు అచ్చచ్చా లిప్‌స్టిక్ కడుపులోకి వెళ్తే ప్రమాదం కదూ? ఏమ్మా నీ గురించే కదా మీ అత్తగారు చెప్పేది. నా పెదాలు నా ఇష్టం అధ్యక్ష. ఆవిడెవరు అడగడానికి. నీ పెదాలే నా పెదాలు మాకు లేవేటి? నీ పెదాలు నల్లబడతాయి. నేను మామూలుగానే చూడలేం అచ్చచ్చా. పెదాలు నల్లబడితే చూడగలమా? లిప్‌స్టిక్ ఎలర్జీ అచ్చచ్చా. దద్దులు దురదలు వచ్చేస్తాయి. నా కొడుకుని ఈపుకు ఒకమని ఓ నసపెట్టేస్తా ఉంటది ఈ గుంట. ఆడేమో నా దగ్గరకు వచ్చి ఏడుస్తా ఉంటాడు కోకలేక. ఏమ్మా దురదలు వస్తున్నప్పుడు లిప్‌స్టిక్ రాసుకోవడం అవసరమా? దురదలు వస్తే గోక్కుని మేనేజ్ చేయొచ్చు అచ్చచ్చా. కానీ క్యాన్సర్ వస్తేనే దీని బతుకు క్యాన్సర్ అయిపోద్ది. ఏమ్మా నీ బతుకు క్యాన్సర్ అయిపోద్ది అంట కదా ఎందుకు లిప్‌స్టిక్ చెప్పు? ఆడదానికి లిప్‌స్టిక్ రాసుకుని ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేదా అధ్యక్ష? అధ్యక్ష ఇప్పుడు ఇది లిప్‌స్టిక్ రాసుకుని ఏ ఏదైనా పడగొట్టాలంట. ఎవరి కోసమో కాదు అధ్యక్ష నా కోసమే వేసుకుంటున్నా. నీ కోసం కాదు చిన్నకుండా డాక్టర్ల కోసం వేసుకుంటున్నావు. అచ్చచ్చా ఇది ఇప్పుడు లిప్‌స్టిక్ వేసుకుంటది ఆ ఎదవ పేదాలకి. ఆ తర్వాత ఏమో ఏ మంచినీళ్ళు తాగుద్ది లేదా తిన్నట్టు తింటది. ఆవిడ తిన్న లిప్‌స్టిక్ అంతా తిన్నగా కడుపులోకి పోదా? అజీర్తి చేయదా? జీర్ణ సమస్యలు రావా? అల్సర్ రాదా? ఇడ్లీలు 2 ఫెయిల్ అయితే అచ్చచ్చా అవి కిడ్నీలమ్మా. అదే కిడ్నీలే అచ్చచ్చా కిడ్నీలు. ఏమా కిడ్నీలు 2 కుట్టేసినా పర్లేదా? కిడ్నీలు పోయినా పర్లేదు అధ్యక్ష. లిప్‌స్టిక్ మాత్రం కంపల్సరీ అచ్చచ్చా. దీనికి తెలివితేటలే అంతంత మాత్రము. ఇప్పుడు ఈ లిప్‌స్టిక్ రాసుకుంటే ఉన్నతని ఊడిపోదు జ్ఞాపశక్తి కూడా పోద్దంట లిప్‌స్టిక్ రాసుకుంటే. అప్పుడు ఈ మధ్య మతికి మరిపి ఎక్కువైపోయింది ఈ గుంటకే. అంతేకాదు అధ్యక్ష ఈ లిప్‌స్టిక్ రాసుకుంటే పిల్లలు పుట్టరంట. నాకు 2 మనవరాళ్ళు ఉన్నారు. నా వంశాన్ని నిలబెట్టే వారసుల కోసం వెయిటింగ్ చేస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఈ గుంట బండ పెదాలకు లిప్‌స్టిక్ ఓ తెగ రాసేసుకుంటుంది. ఇలా అయితే నాకు మనవడు ఎలా పుడతాడో? ఈ వయసులో పిల్లలకి అన్నం ఏంటమ్మా అసహ్యం కాకపోతే. ఓ నువ్వు అక్కడ దొరకవురా బాబు నాకు కాదు దానికే పుట్టడంటున్నా. రెస్పెక్ట్ బుక్తుంది జిగేల్ రాని డిస్మిస్ చేసేస్తాను. రోమేష్ ఉంటా ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేసేస్తాను. టాటా సఫారీ వచ్చాయి. ఇగో ఆవిడ గారి కొడల పిల్ల లిప్‌స్టిక్ తో ప్రమాదాలు ఉన్నప్పుడు ఎందుకు పక్కన పడేయచ్చు కదా. ఊపిరితిత్తులు కూడా చెట్టుకి వెళ్ళిపోతాయి అచ్చచ్చా. అదిగో పిత్తులు కూడా పోతాయట. లిప్‌స్టిక్ రాసుకుంటే పిత్తులు వస్తాయి కాబోలు. ఏమన్నా లిప్‌స్టిక్ వాడడం మానే పిత్తులు అవుతాయి. ఒరే పిత్తులు కాదురా ఊపిరితిత్తులు. సభా మర్యాద ముఖ్యం జిగేల్ రాని. అలాగే జిగేల్ రాజా.